గట్టిగానే వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఏంటి సార్ మరి దీని మీద మీకున్నటువంటి వివరణ ఏంటి సార్? గడిచినటువంటి 10 సంవత్సరాలు సార్ అంతకుముందు చూసినా కానీ సార్ హైదరాబాద్ నగరం లేదా విస్తరిస్తున్నటువంటి వరంగల్ వంటి పట్టణాల్లో ఉమ్, వర్షాలు పడినప్పుడు పరిస్థితి దారుణంగా మారుతుంది అనేటువంటిది ఉమ్, మనకి గతంలో వచ్చినటువంటి మీడియా క్లిప్పింగ్స్ అన్ని కూడా మనకి స్పష్టంగా చెప్తుంది. ఉమ్, అయినా కానీ ప్రభుత్వాలు అధికార యంత్రాంగానికి ఉమ్, దున్నపోతు మీద వాన కురిసినట్టుగా ఉంది తప్ప ఉమ్, తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడంలో సార్ గతంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వము విఫలమైంది. ఉమ్, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఉమ్, అదే బాటలో నడుస్తుంది అనేది చెప్పక తప్పడం లేదు. సార్ ఎందుకు అంటే ఉమ్, మా ఇంటి పరిసరాల్లో ఉమ్, అవి లోలయింగ్ ఏరియా, మూసీకి నీరు బాగా వెళ్ళేటువంటి ప్రాంతం అది. ఏది మీ రామంతపూర్లో? ఎస్, రామంతపూర్. ఉమ్, 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 ఇప్పటి వరకు కాలువల్ని శుభ్రం చేసి కూడిపోయినటువంటి మట్టిని తీయలేదు. ఉమ్, ఒకవేళ ఇప్పుడు హడావిడిగా మట్టిని తీసినా గానీ, ఉమ్, గతంలో కూడా జరిగింది అదే. ఆ తీసినటువంటి మట్టిని తీసి డంపింగ్ యార్డ్కి తరలించకుండా రోడ్ల మీదనే వదిలేయడంతో ఉమ్, మళ్ళా వర్షాలు పడిన తర్వాత ఆ మట్టి అంతా కూడా మళ్ళీ అదే కాలంలోకి వెళ్ళిపోయింది. సార్ ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా అదే జరిగేటువంటి పరిస్థితి ఉన్నది. ఉమ్, ఇంతవరకు కాలువల్లో మట్టి తీయలేదు, శుభ్రం చేయలేదు. ఉమ్, ఇప్పుడు తీసినా గానీ మళ్ళీ వాటిని వర్షాల్లో అదే పడుతుంది. ఎందుకీ నిర్లక్ష్యం ఉమ్, అనేటువంటిది చూసినప్పుడు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే పరిస్థితి వచ్చినటువంటి వార్తలు ఆందోళన కలిగించి ఉంటాయి. అవును. ఎందుకు ఆందోళన కలిగించి ఉంటాయంటే రాబోయేటువంటి రోజుల్లో ఉమ్, హైదరాబాదు 3 నగరాలుగా చేశారు. 3 నగరాల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఉమ్, పరిస్థితి ఏ విధంగా ఉంటే ఏ విధంగా ఓట్లు ఏం చెప్పి ఓట్లు అడుగుతాం ఎస్ అనేటువంటి ప్రశ్న సహజంగానే వస్తుంది. ఉమ్, అయితే ఇక్కడ గమనించాల్సింది ఒక 2-3 రోజుల క్రితం ఉమ్, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఒక ఉదంతం జరిగింది. సార్ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రాతినిధ్యం వహించేటువంటి తెనాలి పట్టణంలో, ఉమ్, దాన్ని ఆంధ్ర ప్యారిస్ గా అంటారు, ఉమ్, అనేక కాలువలు పట్టణం మధ్యగా వెళ్తాయి, పంట కాలువలు. ఉమ్, ఆ పంట కాలువల్లో వ్యర్థాలు పడేస్తారు. మళ్ళా కాలువలు నీటిని విడుదల చేసే సమయంలో వాటన్నిటిని తీస్తారు. ఉమ్, ఆ తీసినటువంటి మట్టిని తొలగించకుండా రోడ్ల మీద ఉంచడంతో నాదెండ్ల మనోహర్ గారు ఒక బండరాయి మీద కూర్చొని 3-4 గంటల పాటు ధర్నా చేశారు. తీస్తారా లేదా, తీస్తారా లేదా. ఓ మంత్రి ఉమ్, ఉమ్, మంత్రి ఉమ్, అంటే ఆంధ్రప్రదేశ్ లో అయినా లేకపోతే తెలంగాణలో అయినా అధికార యంత్రాంగం ఏ విధంగా ఉంది అని చెప్పడానికి అదొక నిదర్శనం. పోలికల్ని మనం తీసుకోవాలి. ఉమ్, అందుకని మరి ముఖ్యమంత్రి గారు కూడా ధర్నా చేస్తారా ఉమ్, ఈసారి గట్టిగా? ఇప్పటి వరకు హైదరాబాద్ నగరానికి గట్టి వర్షం పడలేదు. ఉమ్, పడినటువంటి వర్షం కూడా కొన్ని ప్రాంతాల్లో గట్టిగా పడినా మొత్తం మీద పెద్దగా కురవలేదు. ఉమ్, ఒకవేళ ఇంకా భయంకరమైనటువంటి వర్షం పడితే ఎల్నినో కారణంగా అసలు లేకపోనవచ్చు, ఉమ్, భయంకరమైనటువంటి వర్షాలు కూడా పడవచ్చు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మొన్న జరిగినటువంటి ఉదంతాలు మళ్ళా పునరావృతం అయితే పెద్ద సంఖ్యలో ఉమ్, ఏ విధంగా మేము హైదరాబాద్ నగరాన్ని బాగు చేశామని చెప్పేసి ఓటర్లు పుట్టుకెళ్తారు. ఉమ్, అందుకని ఇది ఏదో కేకలేసినట్టు లేకపోతే సస్పెండ్ చేస్తానని చెప్పేసి మీడియాలో వార్తలు రాయించుకున్నంత మాత్రాన అధికార యంత్రాంగం కదులుతుందని నేను అనుకోవట్లేదు. ఉమ్, అంతకంటే యాక్షన్ సివియర్ గా ఉండాలి. ఉమ్, మరి అటువంటి యాక్షన్ తీసుకోవడానికి రేవంత్ రెడ్డి సర్కారు ఈ అధికార యంత్రాంగం మీద అదుపు సాధిస్తారా లేదా అనేటువంటిది పెద్ద ప్రశ్న. ఇది ఈ ధోరణితో కనుక ఉండేట్లయితే గతంలో మాదిరి హైదరాబాద్ నగరానికి మరోసారి వరదలు కనుక వచ్చేట్లయితే, ఉమ్, ఎందుకంటే నాళాల మీద ఉన్నటువంటి ఆటంకాలని పూర్తిగా తొలగించలేదు. అవును. ఎందుకంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా చేసింది అదే. తొలగిస్తే వచ్చేటువంటి ఓట్ల సమస్యలు లేకపోతే అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఓట్లు పోతాయి అనేటువంటి కారణంతో ఊరికే పేపర్ ప్రకటనలకు తప్ప ఇప్పుడు కూడా అదే జరుగుతా ఉంది. ఉమ్, ఎక్కడో ఒక్కడ దీనికి అంటే హైడ్రాతో కొత్త మార్పులు ఏం కనపడలేదా సార్ మీకు?
హైడ్రాకిను ఈ నాళాలు తొలగింపుకి లేకపోతే కాలువలు బాగు చేయడానికి దానికి సంబంధం లేదు. హైడ్రా పర్పస్ వేరు. ఉమ్, హైడ్రా దగ్గర ఉన్నటువంటి సహాయక సిబ్బంది ఇబ్బందులు వచ్చినప్పుడు సహాయం చేస్తున్నారు తప్ప ఉమ్, దాని పర్పస్, మెయిన్ పర్పస్ హైదరాబాద్ నగరాన్ని శుభ్రం చేయటం కాదు కదా. శుభ్రం విషయంలో కాదు నేను అనేది. అంటే ఇప్పుడు Yes, ఏదైతే అక్రమ నిర్మాణాలను తొలగించే ఫిర్యాదులు వచ్చినటువంటి చోట్ల ఆక్రమణకు గురైనటువంటి చోట్ల ఉమ్, హైడ్రా వాటిని తొలగించాలి. మరి అటువంటి పని ఎందుకని చేయట్లేదు అది అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. ఉమ్, హైడ్రాని ప్రశ్నించాల్సి వస్తుంది, హైడ్రాని నడుపుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించాల్సి వస్తుంది. ఉమ్, ఎవరైనా కానివ్వండి, హైడ్రానా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమా మరొకట, ఉమ్, ఎవరైనా కానివ్వండి, ఉమ్, హైదరాబాద్ నగర ప్రజలకు కావాల్సింది వర్షాలు పడినప్పుడు వరదలు రాకూడదు ఉమ్. అనేటువంటిది ప్రధానంగా ఉండాలనేది నా అభిప్రాయం. ఓకే. కానీ మరి గత ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా మనం చూసాం ఇదే పరిస్థితి. అప్పుడు ఆయన ఆ, చెప్పినటువంటి మాటలు విన్నాము. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు కూడా విన్నాం. ఏంటి సార్ మరి అంటే ప్రభుత్వాలు మారుతున్నాయి, మరి హైదరాబాద్లో పరిస్థితులు మారట్లేదు. వర్షం వస్తే ఘోరం, పరిస్థితి అంతా జల దిగ్బంధంలో ఇరుక్కుపోతుంది ఈ హైదరాబాద్ అంతా. ఏంటి సార్ మరి దీని గురించి ఏం మాట్లాడాలనుకుంటున్నారు మీరు? హైదరాబాద్ లో ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి రోడ్లే కాదు, Hmm. ఫ్లైఓవర్స్ మీద అవును మొన్న అయితే ఆ ఇనప ఫ్లైఓవర్ మీద కూడా ఇది ఎక్కడ ఇందిరా పార్క్ దగ్గరంట స్టీల్ బ్రిడ్జ్. ఫ్లైఓవర్స్ మీద పడినటువంటి నీరు పోవడానికి ఉన్నటువంటి వెంట్స్ కూడిపోతే వాటిని కూడా క్లియర్ చేయకపోతే అవును అధికార యంత్రాంగం ఏం చేస్తా ఉంది అనేటువంటిది పెద్ద ప్రశ్న. ఉమ్, అందుకని ఎటు చూసినా నిర్లక్ష్యం, బాధ్యతారహితం. ఉమ్, దీనికి అల్టిమేట్ గా ఎవరు చివరికి ఎవరిని ఏలెత్తి చూపుతారంటే ప్రతిపక్షాలు కావచ్చు లేదా మీడియా కావచ్చు, ప్రభుత్వాన్నే చూపుతారు. ఆ ప్రభుత్వానికి నాయకుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిదే బాధ్యత అనేటువంటిది స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేస్తారు. అందుకని ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదిక మీద అలాంటి చర్యలు తీసుకొని ఈసారి నగరాన్ని నగర పౌరులు వరదల నుంచి కాపాడాలనేది నేను చెప్పగలను. రైట్ రైట్. నాయుడు గారు నమస్తే. నమస్తే రవి గారు. నాయుడు గారు ఏంటి సార్ పరిస్థితి అంటే